గుడ్ మార్నింగ్. ఈరోజు మనము మ్యాక్రోస్ని యూజ్ చేసి రెగ్యులర్గా చేసే రిపిటేటివ్ వర్క్ని ఎలా చేయొచ్చో చూద్దాము. సో యాక్చువల్లీ మై టాస్క్ ఈస్ సో ఫర్ ఎగ్జాంపుల్ బిల్డింగ్ రిపోర్ట్ రెగ్యులర్గా ఇవ్వాలి. సో ఈ రెగ్యులర్గా నేను చేసే రిపిటేటివ్ వర్క్ ఏమంటే, సో యాక్చువల్లీ వీ కెన్ గెట్ ద డేటా ఫ్రమ్ ఎ క్వైరీ and we'll paste here. So ఒక డేటాను తీసుకున్న తర్వాత సో ఆ డేటాని by using pivot table, so I get some data here. by get pivot data నుంచి ఆ pivot table నుంచి డేటా తీసుకున్నాను. సో తర్వాత రెగ్యులర్ టాస్క్ ఏమంటే రిపీట్ చేసే వర్క్, ఈ స్లాబ్ బిల్డింగ్ ఉంది. సో డివిజన్ వైజ్ ఇక్కడ తీసుకుంటాం. సో దీన్ని కూడా by using VLOOKUP ఫ్రమ్ దిస్ షీట్ నుంచి ఈ షీట్కి వచ్చేటట్టు VLOOKUP ద్వారా సెట్ చేసుకొని ఉన్నాను. తర్వాత రెపిటేటివ్ వర్క్ ఏమంటే వీటిని పర్సెంటేజ్ ఆఫ్ బిల్డింగ్ వైజ్గా సార్ట్ చేసి దాని తర్వాత PDF చేయాలి. సో ఇది రిపిటేటివ్ వర్క్. సో ఈ రిపిటేటివ్ వర్క్కి మనము మ్యాక్రోస్ యూజ్ చేయొచ్చు. సో ఆల్రెడీ మ్యాక్రో నేను రాసి పెట్టినాను, రికార్డ్ చేసి దాన్ని క్రియేట్ చేస్తున్నాను. సో ఈ మ్యాక్రోలో సో ఎన్ని షీట్స్, సో కంటిన్యూ షీట్స్ ఉన్నటువంటి ఆల్ షీట్ని సెలెక్ట్ చేసుకొని ఆ సర్టన్ ఏరియాని సెలెక్ట్ చేసుకొని ఆ ఏరియా నుంచి సార్ట్ చేయమని చెప్పి ఆల్రెడీ రాసాను. దాని తర్వాత PDF ఎలాగా క్రియేట్ చేయాలి. సో ఆల్రెడీ పాత్ ఉంది. సో ఈ పాత్లో ఫైల్ నేమ్ ఇచ్చాము, ఇది క్రియేట్ అవ్వాలి. సో ఈ పాత్ వచ్చేసి సో ఇక్కడ ఇచ్చి ఉన్నాను PDFs అని. సో రైట్ నా ఈ ఫోల్డర్ బ్లాంక్ ఉంది. సో ఈ పాత్ ఇచ్చేసి ఆ పాత్లో అక్కడ ఈ డిఫరెంట్ ఫైల్ నేమ్స్ అంటే ఒక వర్క్ షీట్, సో సెక్షన్ వైజ్ కానీ డివిజన్ వైజ్ కానీ సో సార్ట్ చేసి తర్వాత PDF క్రియేట్ అవ్వాలి. ఇది ఎలా క్రియేట్ అవుతుందో ఒకసారి చూస్తాం. ఈ PDFs అనే ఫోల్డర్లో వచ్చి క్రియేట్ అవుతాయి ఇవన్నీ, అక్కడ మనం ఇచ్చిన మ్యాక్రోని బట్టి. సో రిపిటేటివ్ వర్క్కి మ్యాక్రోస్ యూజ్ చేస్తే టైం ఎంత సేవ్ అవుతుంది అనేది ఒకసారి చెక్ చేద్దాం. సో నేను ఈ మ్యాక్రోని రన్ చేస్తున్నాను. రన్ చేస్తే ఇది చేసే పని ఏమంటే ఈ షీట్స్కి వెళ్ళి కన్సర్న్ షీట్స్కి ఆ డేటాను సార్ట్ చేసి హైటులో పర్సెంటేజ్ ఆఫ్ బిల్డింగ్, దాని తర్వాత PDFగా కన్వర్ట్ చేస్తుంది. సో ఒకసారి రన్ చేస్తుంది. సో ఇది ఆటోమేటిక్గా సిస్టమ్ అక్కడ ఏదైతే ఇచ్చామో దాన్ని బేస్ చేసుకొని ఆ వర్క్ రన్ అవుతుంది. సో రోజు రెగ్యులర్గా రిపీట్ చేసే రొటీన్ వర్క్. సో ఇలాగా ఈ 31 PDF ఫైల్స్ క్రియేట్ అయిపోయాయి. మ్యాక్రోస్ యూజ్ చేయడం వల్ల రిపిటేటివ్ వర్క్ని కంటిన్యూ చేసే రిపిటేటివ్ వర్క్ని ఫాస్ట్గా చేయొచ్చు. So this is the use of macro. So macro ni use చేసి వర్క్ ని ఎలా చేయొచ్చో ఫర్దర్ నెక్స్ట్ వాటిలో చూద్దాం. థ్యాంక్ యూ.